రజనీకాంత్, నాగార్జున హీరోలుగా చేసిన పాన్ ఇండియా సినిమా కూలీ. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న కూలీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే లోకేష్ సినీ యూనివర్స్ ను క్రియేట్ చేసి భారీ విజయాలు సాధిస్తున్నాడు. అన్ని కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్స్ కావడం విశేషం. కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ తో ఆయన కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ ఇచ్చాడు. ఇక రజనీతో కూలీని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. అయితే ఈ మూవీలో భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సాబిర్ షబీన్, శృతి హాసన్, సత్యరాజ్, రైబా, మౌనిక, జాన్ వంటి ఆర్టిస్టులు కనిపిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందించాడు. దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఆగస్టు 14న విడుదల కాబోతున్న కూలీ బడ్జెట్ లో సగానికి పైగా రజనీకాంత్ రెమ్యూనరేషన్ కే పోవడం విశేషం. ఇక నాగ్ రెమ్యూనరేషన్ తెలుగుతో పోలిస్తే భారీ బాగానే ఉన్న వీరి మధ్య వ్యత్యాసం మాత్రం రజనీ రేంజ్ ను చూపిస్తోంది. కూలీ చిత్రానికి రజనీకాంత్ కు ఏకంగా 260 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారట. 72 ఏళ్ల వయసులో రజనీకాంత్ రెమ్యూనరేషన్ చూస్తే అతని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ వయసులో అంత పారితో తీసుకుంటున్న నటుడు ఇండియాలోనే ఇంకెవరూ లేరని చెప్పాలి. ఇక నాగార్జున చేసిన సైమన్ పాత్ర ఈ చిత్రానికి అత్యంత కీలకం అంటున్నారు. చాలా వరకు ఆయనది నెగిటివ్ రోల్ అనేది ముందే చెప్పారు. ఈ చిత్రానికి 24 కోట్లు ఇచ్చారట. తెలుగులో ఆయన మార్కెట్ కు 10 కోట్లకు మాత్రమే ఉంది. అంటే డబుల్ పే చెక్ వచ్చేసిందని చెప్పాలి. కానీ రజనీకాంత్ తో పోలిస్తే నాగ్ ఎక్కడో ఆగిపోయాడని చెప్పవచ్చు. ఇక ఈ మూవీలో కేమియోతో పాటు ఓ పాటలోనూ నర్తించిన పూజా హెగ్డేకు ఏకంగా 2 కోట్లు ఇచ్చారట. సో బడ్జెట్ లో మాక్సిమం రజనీకాంత్ కే పోయిందన్నమాట. కూలీ సినిమా పాన్ ఇండియన్ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున అలాగే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే స్పెషల్ వీడియో వచ్చింది. ఈ సినిమా 100 రోజుల్లో విడుదల అవుతుందని గుర్తు చేస్తూ చిత్ర బృందం స్పెషల్ వీడియోను షేర్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి కూలీ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.